అమ్మో! కొంచెం అయితే పానమే పోయేది. చిన్న చిన్న దెబ్బలతోనే ఏదో అదృష్టం బాగుండి బయటపడ్డారు. అయినా దుర్మార్గులకే ఉన్నాయి రోజులు. మందిని ముంచేటోళ్ళే పైకొస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పి అంటుంటారు కదా! కానీ ఇక్కడ 2 మీరే చెప్తున్నారు. ప్రాణం పోయేంత కష్టం వచ్చింది. అయినా కూడా చిన్న చిన్నగా తప్పించుకున్నాము అని. దీనికి కారణం ఏంది? మీ అదృష్టమే కావచ్చు. కానీ దానికి తోడు భగవంతుని అనుగ్రహం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడిందన్నట్టు. మీరు ఎంతో కొంత న్యాయంగా ఉన్నారు, ధర్మంగా ఉన్నారు. అన్నిటికీ మించి ఎవరిని వేరే వాళ్ళని బాధ పెట్టలేరు, ఎవరు ఉసురు పోసుకోలేదు. అదే ఇప్పుడు మీరు అంటున్నారే కోట్లు సంపాదిస్తున్నారు ఉంటున్నారని, వాళ్ళకి అట్లాంటి కష్టం వచ్చినప్పుడు దేవుడు కూడా ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే ఎంతోమంది ఉసురు పోసుకొని ఎంతోమందిని బాధ పెట్టి ఎంతోమందిని తొక్కి వాళ్ళు పైకి వచ్చి ఉంటారు. అందుకే దేవుడు కూడా ఏం చేయలేడు అట్లాంటి వాళ్ళని కాపాడడానికి. నిన్ను కాపాడిందంటే కారణం ఏంది? నువ్వు ఎంతో కొంత మంచి చేసినావని, కనీసం ఎవరిని బాధ పెట్టలేవు అని. అంతే, పెద్దగా ఏది చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి జోలికి పోతలేవు. నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు. నీకు కలిగినంతలో నువ్వు ఉంటున్నావు. నలుగురితోనే మంచిగా ఉంటున్నావు. కనీసం మాట సాయమైనా అవసరం వచ్చినప్పుడు చేస్తున్నావు. అందరితోని మంచి అని అనిపించుకుంటున్నావు. ఇది ఒక్కటి చాలు ఆ భగవంతుని అనుగ్రహం ఉండటానికి. ఈ కాలంలో అయినా ఏ కాలంలో అయినా మనిషికి సాధ్యమైంది ఒకటే, మన పని ఏదో మనం చేసుకోవడం. ఎదుటి వాళ్ళ గురించి విమర్శించడం, ఎదుటి వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళని ఎట్లా తొక్కాలా అని ఆలోచించకుండా నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ ఉంటే చాలు. ఆటోమేటిక్గా దేవుని అనుగ్రహం అనేది నీకు కలుగుతుంది.